ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా, అలాగే మిథున రాశి వారు మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వారు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. వీరు దేనినైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల తత్వాన్ని కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇతరులు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను మీరు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా బాగా అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా, అలాగే జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ మీకు రాత్రి 8 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు, వివరాలను కూడా తెలుసుకుందాం. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం, అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదని అటువంటి ఒక పెద్ద సమస్యకైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పరిష్కారం లభించబోతుంది. హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్ఫరించడం కదా. ఇక అలాగే ఇతర వ్యక్తులను గైడెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. పరిస్థితుల వల్ల కూడా మీకు ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన. అయితే
ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించాలని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తోటి ఉద్యోగస్తులు ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగిస్తారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టేటువంటి అంశం. మీ యొక్క పై అధికారుల వల్ల కూడా వారిని మీరు సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పని పెట్టబోతున్నారు. మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజులాగానే మీ యొక్క వ్యాపారం కొనసాగినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మేలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్ఫరించడం కానీ మీ యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం కానీ జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వీరి వల్ల కొన్ని మేలకువలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారుల్లో ఒకరితో ఒకరికి గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది, ఒకరి వల్ల మానసికంగా ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది 2025వ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మీకు ఎదురుగాబోతున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు పాదరక్షలను, గొడుగులను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.